శ్రీరామండి అందరికీ ఎలా ఉన్నారు మీరంతా? నేను చాలా బాగున్నాను. మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను, బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఈరోజు డే 4 నవరాత్రి కాత్యాయని దేవి అమ్మవారిని పూజించుకుంటాము. సో ఈరోజు మా అమ్మవారు అన్ని పర్పుల్ కలర్ ఫ్లవర్స్తో ఇలా దర్శనమిస్తున్నారు. సో చూడండి, లైట్స్ ఇంకా కొన్ని వేయలేదు, చాలా వేడెక్కిపోతుంది రూమ్ అని చెప్పేసి మా అమ్మవారు అష్టోత్తరం చదువుకొని 108 ఫ్లవర్స్తో మనం అష్టోత్తరం చేసుకున్నాం మార్నింగ్. సో ఇలా పర్పుల్ ఈరోజంతా పర్పుల్ కలర్ ఉన్నారు. ఇంకోటి కలశంకి ఇప్పుడు నేను ఇక్కడ చేస్తున్నాను రెక్కలతో, ఇదే సేమ్ కలర్ ఫ్లవర్స్తో రెక్కలతో. ఈరోజు మనం నైవేద్యంలో సేమియా పాయసం, శనగలు అండ్ కట్ట పొంగలి. ఈరోజు బయటకు వెళ్ళలే కాబట్టి చాలా టైం ఉంది నా దగ్గర. 2:30 అయింది ఇప్పుడు. సో ఇప్పుడు ఇది ఒక్కటి మాల వేసేసుకుంటే ఇంకా మిగతా నేను మహాప్రసాదం కోసం అక్కడికి వెళ్ళిపోతాను కిచెన్లోకి. సో ఈరోజు నేను కూడా పర్పుల్ వేసుకున్నాను. అసలు నేను ఇప్పుడు వీడియోలో చూస్తేనే అర్థమైంది, నేను కూడా పర్పుల్ వేసుకున్నాను ఈరోజు. అమ్మవారు పర్పుల్, నేను అమ్మవారు పర్పుల్ వేసుకున్నాను. నైస్ కదా, తెలియకుండానే వేసేసుకున్నాను. నాకు తెలియదు, ఇప్పుడు నేను వీడియోలో చూస్తే అర్థమైంది ఈరోజు నేను ఏం వేసుకున్నానని. సో చూద్దాం, మాల కడుతుంటాను చూడండి. సన్నది కావాలి మనకి సూది, దీనికి వైట్ లేదనుకుంటా. సో అదే ఎక్కించాలి, ఇది ఒక పెద్ద టార్గెట్. సూదిలో దారం ఎలా ఎక్కించాలి? మా బాబుని పిలుస్తా చూడండి. బాబా బాబా, కొంచెం ఈ దారం ఎక్కి నానా సూదిలో. మా బాబు సూదిలో దారం ఎక్కియాలి. ఫస్ట్ స్టైల్ ఎక్కువ తెలుసు. ఇట్లా దాన్ని ఇట్లా అనాలి, స్ట్రైట్ అయితే చూడు దారమే గుచ్చుకుంది. ఇప్పుడు ఆ గుచ్చుకున్నది వారం రోజులు నన్ను సతాయిస్తాడు, మమ్మీ గుచ్చుకుంది కదా. వచ్చింది ఏడి. వెరీ గుడ్, 2 వరుసల నుంచి. థ్యాంక్ యూ. చూసినావా? అంత వద్దు కన్నా, కట్ చేసుకోవచ్చు. చాలా సన్నగా ఉంది దారం. అసలు మేము చిన్నగా ఉన్నప్పుడు ఇట్లా ఉండేది కాదు, కొంచెమన్నా దొడ్డుగా. అసలు దారంలో బలమే లేనట్టుగా ఉంది. వెంటనే దాని ప్లేస్లో పెట్టేసుకోవాలి, లేదా మనం వెతుకుతూనే ఉంటాం. నేను నా అలవాటే ఎక్కడిదక్కడ పెట్టేసుకోవాలి. మా మమ్మీ వాళ్ళ ఇంట్లో నేను ఇలాగే వినాయకుడి విగ్రహం చిన్నగా ఉంటుంది కదా, దండ వేయలేమని చెప్పేసి చిన్నగా ఇలా రెక్కలన్నీ ఒక దగ్గర పెట్టి, ఇలా రెక్కలు ఉంటాయి కదా, ఇవన్నీ ఇలా గుచ్చుతాం అనమాట. ఇలా చేస్తాం, అదొక మాల లాగా అయిపోతుంది, రెక్కల మాల. ఇట్లా చేస్తాం అనమాట. నాతోనే చేయించుకుంటారు ఎప్పుడు. అంతే, దీనికి ఓపిక ఉండాలి అనమాట. ఇలా చెయ్యాలంటే అంత ఓపిక ఎవరికి లేదు అక్కడ. సో మా డాడీ చెయ్యి అమ్ములు, మా మమ్మీ అయితే అమ్ములు దండ చేస్తావా అంటే, సో అది గుర్తొస్తుంది. సో ఇప్పుడు కూడా చేస్తాను ఇది, ఇప్పుడు కూడా మ్యారేజ్ అయినాక కూడా ఇట్లా దండలాగా వేసేసుకుంటే మనం కలుషానికి దానికి ఇట్లా వేసుకోవచ్చు, బాగుంటుంది. చూడండి ఇట్లా వస్తుంది కదా, మంచిగా ఉంటుంది. కష్టమైన పని కాదు. ఇలా కొన్ని పట్టుకొని జస్ట్ ఇట్లా పట్టుకుంటాం కదా, దీన్ని జస్ట్ ఇట్లా అంటే ఎన్నేస్తే అన్ని దండ గుచ్చుకుంటాయి అన్నమాట. పెద్ద కష్టమైన పని ఏం కాదు, కాబట్టి నలిగిపోతాయని నేను మెల్లిమెల్లిగా ఒక 4, 5 పెట్టుకొని చేస్తూ ఉంటాను అనమాట. అట్లా కూడా చేయొచ్చు, బట్ టైం ఉంది కదా మనకి, ఎందుకు అంత హడావిడి చేయడం అవసరం లేదు అని చెప్పేసి మెల్లిగా చేస్తున్నాను.
మీరు ఎలా చేసుకున్నారు నవరాత్రి పూజలు? మా ఇంట్లో మా వారికి చాలా హై ఫీవర్ ఉంది పాపం. మార్నింగ్ నుంచి కొంచెం పడుకొని ఉన్నారు, ఇప్పుడే లేచి వర్క్ చేసుకుంటున్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ కదా. సో ఈరోజు కొంచెం నేను మా బాబు మాత్రమే, నేను చూపించాను అనుకుంటాను బ్లాగ్లో. నేను మా బాబు ఇద్దరం చేశాము ఈరోజు. ఆయన కొంచెం కూర్చోలేకపోతున్నారు కూడా, బాడీ పెయిన్స్ చాలా వచ్చాయి. ఫాస్టింగ్ కూడా ఉంటున్నాం కదా, మేబీ బాడీ టెంపరేచర్ అది మారిపోయింది. ఎందుకు కష్టపెట్టాలి అని నేను ఇంకేం పనులు చెప్పట్లేదు ఆయనకి. సో కొంచెం ఈరోజు కూడా కొన్ని 2-3 నైవేద్యాలు మాత్రమే చేస్తున్నాను. ఎందుకంటే మా లిఫ్ట్ వచ్చి మళ్ళీ పోయింది. పొద్దున్న ఆన్ చేశారు, మళ్ళీ పోయిందంట లిఫ్ట్. ఇప్పుడు మళ్ళీ ఎప్పుడు ఆన్ చేస్తారో తెలియదు. సరే, నేను ఎవరిని ఎంత ఫోర్స్ చేయట్లేదు రమ్మని, ఎవరి ఇష్టంగా వాళ్ళు వస్తారు. ఓకే, మన పూజ మనకి. అమ్మవారి ఎవరి దర్శనం చేయాలనుకుంటే వాళ్ళు తప్పకుండా వస్తారు, తప్పకుండా దర్శనం తీసుకుంటారు. అన్నీ అమ్మవారి పైనే వదిలేసాను అన్నమాట ఈసారి. మా మమ్మీ డాడీ కూడా పాపం వద్దాం అనుకుంటున్నారు కానీ లిఫ్ట్ లేక రాలేకపోతున్నారు. అది సంగతి, అలా ఉంది. సరే చూడండి, స్టేట్ కొన్ని చూపిస్తాను క్లిప్పింగ్స్. నా 4th డే నవరాత్రి ఎలా ఉంది చూపిస్తాను. మీతో మాట్లాడుతూ ఇంత దండ అయిపోయిందా? సేమియా పాయసం రెడీ అయిపోయిందండి. ఆల్మోస్ట్ ఇది రెడీ అయిపోయింది. నెక్స్ట్ మనము చికెన్ కూడా రెడీ అయిపోయింది. ఇది తాళింపు వేసేసుకుంటే అయిపోతుంది. అండ్ ఇంకా ఒకటి చేసుకుందాము. వర్షం పడుతుంది, నాకు తెలిసి ఇవాళ కూడా మనం ఎక్స్పెక్ట్ చేసినంత రారు మేబీ. సో కొంచెమే చేస్తున్నా ఈసారి. సో ఈరోజు సక్సెస్ఫుల్గా మనము 4th డే కాత్యాయని అమ్మవారి పూజ కంప్లీట్ చేసుకున్నాము. సో ఈరోజు పర్పుల్ కలర్ ఎంత అందుకే ఇది మార్చుకోలేదండి. పొద్దున్నుంచి నేను కూడా మ్యాచింగ్ ఉన్నాను, ఇలాగే ఉంచేసుకున్నా. వేరేది అనుకున్నా కట్టుకుందామని, బట్ నేను అమ్మవారికి మ్యాచింగ్ ఉండాలని ఈరోజు ఇలానే ఉంచేసుకున్నా. సో ఇప్పుడు మార్నింగ్ నుంచి ఫాస్టింగ్ కాబట్టి ఇప్పుడు కొంచెం ప్రసాదం తీసుకొని కొంచెం రెస్ట్ తీసుకుంటాను. సో సీ యూ టుమారో, డే 5 నవరాత్రి రేపు. సో రేపు ఏం చేస్తానన్నది రేపు బ్లాగ్లో చూద్దరు. కానీ స్టే ట్యూన్. బాయ్ ఫర్ నౌ. లిసీ బాయ్, సే బాయ్. బాయ్. జై శ్రీరామ్ చెప్పు, జై మాతాజీ చెప్పు. ఇక్కడ చూడిగా నీ ఫోటో తీస్తున్నా లూసీ, నీ ఫోటో. సరే బాయ్, నేను ట్రీట్ ఇవ్వట్లే నీకు. బాయ్. ట్రీట్ వద్దా? నో ట్రీటా?